గత ప్రభుత్వ హయాంలో అధికార పార్టీకి చెందిన నాయకులు, వారి అనుచరులు నోటికి అడ్డు అదుపు లేకుండా ప్రత్యర్థుల మీద విరుచుకుపడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దోషులుగా నిలబెడుతుంటే, అన్యాయం, అక్రమం అంటూ ఇప్పుడు గొంతు చించుకుంటే ఉపయోగమేంటి? న్యాయం ఎవరికైనా ఒక్కటే, బాధ ఎవరికైనా ఒక్కటే. ఎదుటివారి విషయంలో ఒప్పు, మన విషయంలో తప్పెలా అవుతుంది? ఒకరా ఇద్దరా? అధినేత ఆనందం కోసం ప్రతిపక్షాలపై రాయలేని భాషలో ఇష్టానుసారంగా అవాకులు చవాకులను పేలుతూ ఎవడ్రా మనల్ని ఆపేది అన్న చందంగా విచ్చలవిడిగా అడ్డగోలుగా మాట్లాడుతుంటే, ఆపవలసిన అధినేత పదవుల తాయిలాలు ఇస్తూ మరింత ప్రోత్సహించడాన్ని ఏమనాలి? నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదికి వచ్చినట్టు. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకలు కూడా నువ్వు పీకలేవని నేను చెప్తాను. రే సన్నాసి నరసన్నాసి, నాకు కొడాక నాలుగు చీలేస్తా మళ్ళీ. పిచ్చి కుక్క ఎవడాడు? పవన్ కళ్యాణ్ అనేవాడు పిల్లల్ని మార్చడం కాదు. నువ్వు పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా. దత్తపుత్రుడి గారి ఇల్లు హైదరాబాద్ లోనే, కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు మారిపోతా ఉంటారు. వారిలా నలుగురిని పెళ్లి చేసుకొని 4 ఏళ్ళకు ఒకసారి భార్యను మార్చలేం. రిజల్ట్స్ నీకు చూపిస్తా. పిఠాపురంలో నువ్వు ఓడిపోబోతున్నావు. రాసుకో, నువ్వు శాసనసభకు వెళ్లే నైతిక అర్హత నీకు లేదు, భవిష్యత్తులో రాదు, గుర్తుపెట్టుకో. నువ్వు ఎమ్మెల్యే కూడా కాలేవని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అయ్యా పీకే, నువ్వు ఏమీ పీకలేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ. అధికారం శాశ్వతం కాదని, ఇప్పుడు ప్రత్యర్థులపై విసురుతున్న రాళ్లు ఏదో ఒక రోజున మనకు తగులుతాయని తెలుసుకోలేనంత పరిస్థితిలో కన్ను మిన్ను కానక ప్రవర్తిస్తే చట్టం చూస్తూ ఊరుకుంటుందా? అడ్డగోలుతనంగా ప్రత్యర్థులను దూషిస్తూ అక్రమ కేసులు పెడుతూ దాడులు చేస్తూ విచ్చలవిడితనంగా ప్రవర్తించడం ఏ రాజకీయం? ప్రశ్నిస్తే తప్పు, సమస్యలపై విమర్శలు చేస్తే తప్పు, అసలు మాట్లాడటమే తప్పు అన్నట్లుగా నాటి పాలకులు, వారి అనుచరగణం రెచ్చిపోయారు. ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు వారు వీరనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, నారా భువనేశ్వరి ఇలా ఎవరిని వదలకుండా దూషిస్తూ ప్రసారాల మాధ్యమాలలో, సోషల్ మీడియాలో చెలరేగిపోయారు. పోసాని కృష్ణమురళి, అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, పేర్ని నాని, వల్లభనేని వంశీ, రోజా ఒకరా ఇద్దరా? ఒకరిని చూసి మరొకరు ఇదే రాజకీయం అన్నట్లుగా పదవుల కోసం, పలుకుబడి కోసం, అధిష్టానం మెప్పు కోసం ప్రాకులాడారు. రాజకీయాలలో అధికారం శాశ్వతం కాదని, ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలవుతాయనే విషయాన్ని విస్మరించారు. తమది కాని రోజు ఒకటి వస్తుందని, అప్పుడు వడ్డీతో సహా చెల్లించి శిక్ష అనుభవిస్తామనే వాస్తవాన్ని తెలుసుకోలేకపోయారు. అంతగా వస్తే అధికార పార్టీలోకి మారిపోవడంతో రాజకీయాల నుంచి తప్పుకోవడం చేస్తే చేసిన తప్పులు మాసిపోతాయనుకున్నారు. లేదా తమకున్న అంగబలం, అర్థబలంతో ఎదుటివారిని లొంగ తీసుకోవచ్చు అనుకున్నారేమో. ప్రపంచాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుందామనుకున్న వారే కాలం దెబ్బకు కాలగర్భంలో కలిసిపోయారు అన్న విషయాన్ని వీరు గ్రహించలేకపోయారు. వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. మర్చిపోకో. రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో. నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది నేనేంటో. చేసిన తప్పులు నీడల్లా వెంటాడుతుంటే ఇప్పుడు అన్యాయం, అక్రమమని గగ్గోలు పెడుతున్నారు. మనం ఎదుటివారికి ఏమిస్తే అదే తిరిగి మనకు వస్తుందనే నానుడి నిజమవుతుంది. సాధారణ మనుషులైనా, రాజకీయ నాయకులైనా, మరెంతో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా కర్మఫలం అనుభవించాల్సిందే. 2019లో అధికారంలోకి రాగానే అధినేత చుట్టూ చేరిన విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధనుంజయ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి లాంటి నాయకులు తమ స్వలాభం కోసం వైఎస్ జగన్ చుట్టూ చేరి తిలాపాపం తలా పిడికెడు అన్నట్లుగా పంచుకున్నారు. అంతటితో ఆగకుండా తమ వారసులను కూడా పార్టీలోకి తీసుకొచ్చి
అధికారాన్ని అప్పగించేశారు. తండ్రుల పలుకుబడితో అడ్డదారిలో అధికారం సంపాదించిన ఆ వారసులు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా చెలరేగి ప్రత్యర్థులపై పెట్టిన పోస్టులు ఇప్పుడు వైసీపీ నాయకులకు చుట్టుకుంటున్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ వైసీపీ సోషల్ మీడియా అధిపతిగా చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. విజయసాయిరెడ్డి కుమార్తె విశాఖపట్నంలో చేసిన భూదందాలు ఆకాశమే హద్దుగా సాగాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏకంగా ప్రత్యర్థుల ఇళ్లకు వెళ్లి తన అనుచరులతో చేసిన హంగామా ప్రజలెవ్వరూ మర్చిపోలేరు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన తర్వాత ఆ నియోజకవర్గంలో బాధితులు పదుల సంఖ్యలో బయటకొస్తున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని, భూ కబ్జాలను ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇలా ఎవరికి వారే తమ అధినేత కళ్లకు గంతలు కట్టి తాము చూసిందే నిజమని, తాము చెప్పిందే సత్యమని నమ్మించారు. తన చుట్టూ ఉన్న కోటరి చెప్పిందల్లా నిజమని నమ్మిన జగన్ చివరకు తల్లిని, చెల్లిని కూడా దూరం చేసుకొని ఒంటరిగా మిగిలిపోయాడు. అధికారంలో ఉన్నన్నాళ్లు పరదాలు కట్టుకొని తిరిగిన వైఎస్ జగన్కు ప్రస్తుత పరిస్థితులు మింగుడు పడటం లేదన్నది వాస్తవం. ఇంత జరిగిన వాస్తవాలను తెలుసుకోలేక తమ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో తాము తిరిగి అధికారంలోకి వస్తామని, అధికారంలోకి వచ్చిన వెంటనే అధికారులను, ప్రత్యర్థులను సప్త సముద్రాల అవతల ఉన్న వెతికి తీసుకువచ్చి శిక్షిస్తామని ప్రకటించడం విడ్డూరం. దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఇలా పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. పాలకపక్షం రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తుందని ఆందోళన చేస్తున్న ఈ నాయకులు గురువిందగింజ సామెతను గుర్తు చేస్తున్నారు. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అయితే వారు చేసిందేమిటి? అది ఏ రాజ్యాంగం వారే చెప్పాలి. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రతి రాజకీయ నాయకుడికి ఒక పరిమితి ఉంటుంది. ఆ పరిమితిని కాదని హద్దు దాటిన రోజు చట్టం తన పని తాను చేసుకుపోతోంది. రాజకీయాలలో సిద్ధాంతాలపై, రాజకీయ నిర్ణయాలపై విమర్శలు చేయాలి కానీ వ్యక్తిగత, ప్రత్యర్థుల కుటుంబ సభ్యులపై దూషణ పర్వానికి దిగకూడదనే ఇంగితం లేకపోతే ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. తమ అధికార దాహానికి, తమ అధినేత ఆనందం కోసం ప్రత్యర్థుల కుటుంబంలోని మహిళలను రాజకీయాల్లోకి లాగకూడదనే స్పృహ నాయకులలో కొరవడనంత కాలం ఇది కొనసాగుతూ ఉంటుంది. దానికి తగిన ప్రతిఫలం కూడా అనుభవించాల్సి ఉంటుంది. తాజాగా సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి అరెస్ట్ ఇందుకు తార్కాణం. 2019 సంవత్సరానికి ముందు తాను ఏ పార్టీకి చెందినవాడిని కాదని మాట్లాడిన పోసాని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై విచ్చలవిడిగా నోరు పారేసుకున్నారు. వాడు, వీడు, వెధవ ఇలా ఒకటా రెండా రాయలేని, పలకలేని భాషలో పోసాని మాట్లాడాడు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక పోసానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ప్రెస్ మీట్లు, డిబేట్లు, సభలలో ఆయన వేసిన వీరంగం అంతా ఇంతా కాదు. నేను కూడా కొన్ని ప్రశ్నల్ని నాకు కూడా కొన్ని సంధిస్తున్నా. పవన్ కళ్యాణ్, నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం నీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు. నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. పోసాని భూత పురాణానికి మెచ్చిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆయనకు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఇంకేముంది, అసలే కోతి ఆపై కళ్ళు తాగింది అన్న చందాన పోసాని మరింతగా రెచ్చిపోయారు. ఆయన భూత పురాణం తట్టుకోలేని కొంతమంది టీడీపీ, జనసేన నాయకులు అనేక ప్రాంతాలలో పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. అయితే అప్పటి అధికార పార్టీకి భయపడిన పోలీసులు ఆ ఫిర్యాదులపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా గాలికి వదిలేశారు. నాటి ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గిన పోలీసులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జూలు విధిల్చడం మొదలుపెట్టారు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి చేయించిన వల్లభనేని వంశీ అంతటితో ఆగకుండా తనపై ఫిర్యాదు చేసిన నాటి గన్నవరం తెలుగుదేశం ఉద్యోగి సత్యవర్ధన్ను కిడ్నాప్ చేయించి న్యాయమూర్తి ఎదుట తప్పుడు వాంగ్మూలం ఇప్పించారు. దాడి కేసు తప్పించుకోవడానికి కిడ్నాప్ చేసి ఇప్పుడు అదే కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యి విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. నోటికొచ్చినట్లుగా బూతులు తిట్టిన పోసాని
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని, ఇక జీవితంలో రాజకీయాల జోలికి వెళ్లనని, తన మిగిలిన జీవితం కుటుంబం కోసమే బ్రతుకుతానని ప్రకటించాడు. ఈ ప్రకటనతో తన తప్పులన్నీ మాఫీ అవుతాయనుకొని భ్రమలో బ్రతుకుతుండగా బుధవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. త్వరలోనే ఇదే బాటలో కొడాలి నాని, పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, రోజా తదితరులు కూడా చేసిన తప్పులకు ఫలితం అనుభవించాల్సి ఉంటుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇటువంటి ప్రమాదాలను ఊహించిన కొంతమంది వైసీపీ నాయకులు బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీలలో చేరిపోయారు. మరికొంతమంది రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. అయితే తప్పు చేసిన వారు ఎక్కడ ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా వదిలిపెట్టబోమని కూటమి నాయకులు ఇప్పటికే విస్పష్టంగా ప్రకటించడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో అని ఆ నాయకులు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. మరికొంతమంది నాయకులు ఎన్ని కేసులు పెట్టినా తమకేమీ కాదని మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తున్నప్పటికీ గతంలో తాము చేసిన తప్పుల నుంచి కాపాడే అధికార పార్టీ నాయకుల కోసం వెతుక్కుంటూ వారి పంచన చేరేందుకు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి సంఘటనలకు మూల సూత్రధారైన వైసీపీ అధినేత మాత్రం తాడేపల్లి, హైదరాబాద్, బెంగళూరు, లండన్ అంటూ చక్కర్లు కొడుతూ అప్పుడప్పుడు జైల్లో ఉన్న తన సహచరులను పరామర్శిస్తూ ఎక్స్లో ట్వీట్లు చేస్తున్నారు. తమ పార్టీ నాయకులు అస్సలు ఏ తప్పు చేయలేదని, అందుకు ఇవే నిదర్శనమంటూ ట్రూత్ బాంబ్ పేరుతో సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు. దీనితో మమ్మల్ని రక్షించటం దేవుడికెరుక, కేసులలో మరింతగా ఇరికిస్తున్నారని అరెస్టైన వారు గగ్గోలు పెడుతున్నారు. త్వరలోనే దేశవ్యాప్తంగా సింగిల్ ఎన్నికలు వస్తాయని, అప్పుడు తామే అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఏది ఏమైనా సుదీర్ఘకాలం రాజకీయాలలో ఉండేవారు మాట్లాడే ప్రతి మాట, ప్రతి నిర్ణయం ప్రజామోదంగా ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉందని, ప్రస్తుత పరిణామాలు ప్రతి ఒక్కరూ గుణపాఠంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.